గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 2 ఏళ్ల గడువు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం, అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం, బిట్స్ వంటి విద్యా సంస్థలను ఆహ్వానించాలని సీఎం ఆదేశం, సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు, సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరణ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు, రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు వాటికి 2 ఏళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 5 ఏళ్లలో సాగిన జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగినట్టు నష్టాన్ని సరిదిద్ది మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించే దిశగా అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులు చేసిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గతంలో చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష జరపాలని, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. అమరావతి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలనే అంశంపై లోతైన చర్చ జరిగింది. బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం 12 అంశాలపై చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిఆర్డీఏ రాజధాని పరిధి పునరుద్ధరణ, సిఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లుగా అప్పట్లో ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ మొత్తం ప్రాంతానికి ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక సిఆర్డీఏ పరిధిని 6,993 చదరపు కిలోమీటర్లకు తగ్గించి సిఆర్డీఏ నుంచి కొన్ని ప్రాంతాలను తొలగించి కొత్తగా పల్నాడు బాపట్ల డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసింది. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిని మళ్లీ 8,352 చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తారు. రాజధాని అమరావతి పరిధిని 2017 చదరపు కిలోమీటర్లుగా గతంలో ఖరారు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించగా జగన్ ప్రభుత్వం దాన్ని 163 చదరపు కిలోమీటర్లకు కుదించింది. రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, నెడమర్రు, కొడగల్లు, బేతపూడి గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ గ్రామాలను రాజధానిలోకి తెస్తూ అమరావతి పరిధిని 217 చదరపు కిలోమీటర్లకు పునరుద్ధరిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేం. చువ్వలు తొలగించాలి లేదా తుప్పు శుభ్రం చేయాలి, పూర్తిగా పరీక్షించాకే తేలనున్న కట్టడాల సామర్థ్యం, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలి. అమరావతిలో నిర్మాణాల పటిష్టతను పరిశీలించిన హైదరాబాద్ ఐఐటి బృందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాజెక్టులకు జలకళ, 2 నెలల్లో మొత్తం 300 టీఎంసీల నీరు చేరిక, కరువు తీరుతోందని రైతన్నల ఆనందం. నాగార్జునసాగర్ జలాశయంలో శుక్రవారం మధ్యాహ్నం నీటి మట్టానికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏడాది ఆగస్టు తొలి వారానికి రైతన్నలకు ప్రకృతి తిరిగి కబురు తీసుకొచ్చింది. కృష్ణమ్మ కరుణించింది, శ్రీశైలం నిండింది, నాగార్జునసాగర్ పులిచెత్తల జలాశయాలు నిండబోతున్నాయి. ఋతుపవన కాలం ప్రారంభమైన తర్వాత ఏపీలో ఉమ్మడి జలాశయాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు కలిపి మొత్తం 300 టీఎంసీల నీరు కొత్తగా వచ్చి చేరింది. కిందటి ఏడాది కరువు పరిస్థితుల్లో తల్లడిల్లగా ఈసారి కరువు తీరుతోందన్న ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద 55 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు అవకాశం ఏర్పడినట్లే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వంశధార ఎడమకాలు కింద 2.11 లక్షల ఎకరాలకు ఇప్పటికే నీళ్లు విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలకు సాగుకు నీళ్లు ఇస్తున్నారు. గోదావరి జిల్లాలోనూ సాగు పనులు ప్రారంభమైనాయి. కాటన్ బ్యారేజీ కింద 10.13 లక్షల ఎకరాలకు డోకా లేదు. తాడిపూడి, పుష్కర, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాలతోనూ 5 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఏలేరు కాలువ పరిధిలో 53,000 ఎకరాలకు సాగు కాబోతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3 ముంగిట మను అంటూ 25 మీటర్ల పిస్టల్లో ఫైనల్గా అర్హత, బ్యాడ్మింటన్ సెమీఫైనల్ లక్ష్య సేన్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఇప్పటికే 3 కాంస్యాలు సాధించింది. ఆ 3 షూటింగ్ నుంచి వచ్చినవే. అందులో 2 పథకాలు యువ షూటర్ మను బాకర్ గెలిచినవే. ఇప్పుడు ఆమె తాను పోటీ పడుతున్న 3వ ఈవెంట్లోనూ పథకం ముంగిట నిలవడం విశేషం. 25 మీటర్ల పిస్టల్ విభాగం అర్హత రౌండ్లో 2వ స్థానంలో మను ఫైనల్కి దూసుకెళ్లింది. శనివారమే ఆమె పథకం కోసం పోటీ పడనుంది. శుక్రవారం ఆర్చరీలో ధీరజ్ బొమ్మదేవర, అంకిత్ బాకత్ జోడీ త్రుట్లో పథకం చేజార్చుకోగా, హాకీలో భారత బృందం ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. బ్యాడ్మింటన్ లక్ష్య సేన్ పథకం దిశగా దూసుకెళ్తున్నాడు. సెమీఫైనల్ చేరిన లక్ష్య ఇంకో విజయం సాధిస్తే పథకం సొంతమవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఊరి బడికి ఊరి అంటూ వైకాపా ప్రభుత్వ సంస్కరణలతో ప్రమాదంలో ప్రాథమిక విద్య 4,908 ప్రాథమిక పాఠశాలలో 9 మంది లోపే విద్యార్థులు, 141 బడుల్లో ఒక్కరూ లేరు. కొత్త ప్రభుత్వపై బడుల్ని కాపాడే బాధ్యత. పాఠశాల విద్యలో సంస్కరణల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం ప్రభావం ప్రాథమిక పాఠశాలపై పడింది. ఈ ఏడాది విద్యార్థుల చేరికలు దారుణంగా పడిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. పునాది విద్యను గాలికి వదిలేసి తరచూ సిలబస్ల మార్పు, టోఫెల్, బైజూస్ అంటూ గత ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ప్రభుత్వ బడులను దారుణంగా దెబ్బతీశాయి. 3, 4, 5 తరగతులను ప్రాథమిక ఉన్నత పాఠశాలకు తరలించడం ఊరిబడికి ఉరేసింది. వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయోగాలు వికటించి ఇప్పుడు ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఇలాంటి దొంగ వార్తలు ఎన్ని రాసినా ప్రజలకు తెలుసు. నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడ్డాయి, వాటికి విద్యార్థులు వచ్చారు. ఇంకొకటి అక్కడ ఈ ఎడ్యుకేషన్ అన్నది ప్రైవేట్ స్కూళ్ళల్లో
ఫ్రీగా ఇస్తున్నటువంటి ఇదే డబ్బులు పెట్టి తీసుకుంటున్నటువంటి దాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒకే రోజున అన్నీ అయిపోవు సంస్కరణలు అన్నటువంటిది. మొదట్లో చైతన్య నారాయణాలకి ఎగబడిపోలేదు జనం, ఆ తర్వాత కాలంలో వచ్చారు. ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేసే ప్రక్రియను కూడా బూతు కింద చూపిస్తూ రాసుకొచ్చేటటువంటి వార్తల వలన వీళ్ళకి ఒరిగేదేమిటో తెలియదు, కానీ వ్యవస్థలు నాశనం చేయడంలో మాత్రం వీళ్ళ వంతు పాత్ర వీళ్ళు పోషిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచి వేస్తే వైకాపా మేసేసిందంటూ 30 కోట్ల భూమి కొట్టేసిన మాజీ మంత్రి అంచర్డు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 30 కోట్ల విలువైన ఆలయ భూమిని గుర్తించి కోర్టులో పోరాడి భద్రంగా దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది. నిషేధిత జాబితాలను చేర్చి రక్షించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోపే ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణైన చిత్తూరు జిల్లా నేత అనుచరుడు ఆ భూమిని తాము వశం చేసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ న్యాయ పోరాటం చేస్తే ఆ భూమి తిరిగి కాశీ విశ్వనాథ్కి దక్కనుంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిధి దేవళంపేటలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి గుడికి చోళుల కాలం నుంచి సర్వే నెంబర్ 151/3లో 6.05 ఎకరాల భూమి ఇనాంగా వస్తుంది. దీన్ని పూజారి తమకు అమ్మేశారంటూ వైకాపా నేతలు రెవెన్యూ సిబ్బంది అండతో పాస్ పుస్తకాలు తెచ్చుకున్నారు. రెవెన్యూ దేవాదాయ శాఖ దస్త్రాల్లో దేవుడి మాన్యంగానే ఉంది. ఆలయ భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి సవాల్ చేస్తూ 2013లో రైతు సంఘం నాయకుడు నరసింహులు రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టుకు వెళ్లారు. చివరికి 6.05 ఎకరాల భూమి గుడికే చెందుతుందని 2019లో సబ్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీఎండీసీ నష్టపోయినా సరే అదానికి మేలు కోసం అడ్డగోలు ఒప్పందం, ఇది పూర్వపు ఎండీ వెంకటరెడ్డి వ్యవహారం, బొగ్గు టెండర్లో బరితెగింపు అంటూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా మొన్నటి వరకు కొనసాగిన వెంకటరెడ్డి ఆ సంస్థకు నష్టం కలిగేలా వ్యవహరించారు. వైకాపా పెద్దలకు కార్పొరేట్ సంస్థలకు అడ్డగోలు ప్రయోజనాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సులియారిలోని బొగ్గు ప్రాజెక్టు నుండి బొగ్గు కొనుగోలు టెండర్ దక్కించుకున్న అదాని పవర్ సంస్థకు ఒప్పందం నుంచి మొదలుకొని అన్నింటా మేలు కలిగేలా చేసి ఏపీఎండీసీకి నష్టం చేయడమే దీనికి నిదర్శనం. మధ్యప్రదేశ్లోని సింగరౌలి జిల్లా సులియారిలోని 1298 హెక్టార్లో ఉన్న బొగ్గు గనుల ఉత్పత్తి అయ్యే బొగ్గులో 75% విక్రయాలకు 2021లో టెండర్ పిలిచారు. బిడ్ దక్కించుకునే గుత్తేదారు 250 కోట్లు నగదు రూపంలో డిపాజిట్ చేయాలంటే ఎక్కడా లేని నిబంధన వెంకటరెడ్డి అప్పట్లో పెట్టారు. దీంతో కేవలం 4 సంస్థలే బిడ్లు వేయగా బేసిక్ ధర కంటే 1% అదనంగా చెల్లించేలా కోట్ చేసి అదాని పవర్ టెండర్ని సొంతం చేసుకుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఏదైనా టెండర్ దక్కించుకునే సంస్థ పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా చెల్లించే సొమ్మును ఆ ప్రాజెక్టు పూర్తి చేశాక వెనక్కి తీసుకోవాలి. వెంకటరెడ్డి మాత్రం అదాని పవర్ డిపాజిట్ చేసిన 250 కోట్లు ప్రతి 3 నెలలకి 25 కోట్ల చొప్పున 10 త్రైమాసికాల్లో వడ్డీతో సహా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే అదానికి 3 ఏళ్ల వరకు బొగ్గు కొనుగోలు టెండర్ గడువు ఉంటే అందులో 2.5 ఏళ్లకే డిపాజిట్ సొమ్మంతా వెనక్కి తీసుకునేలా ఏర్పాటు చేశారు. బొగ్గు టెండర్ దక్కించుకున్న అదాని పవర్ 250 కోట్లు పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా జమ చేస్తే దాన్ని ఏపీఎండీసీ వద్ద ఉంచకుండా వెంటనే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో వెంకటరెడ్డి డిపాజిట్ చేశారు. ఈ కార్పొరేషన్లో ప్రభుత్వ రంగ సంస్థలు సొమ్ము డిపాజిట్ చేయాలని అప్పుడు సీఎం జగన్ సూచించగానే ఆయన వద్ద మెప్పు పొందేందుకు వెంకటరెడ్డి 250 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ కార్పొరేషన్ 5% చొప్పున వడ్డీ చెల్లించింది. అయితే ఏపీఎండీసీ మాత్రం అదాని పవర్కు త్రైమాసికానికి 25 కోట్లు వెనక్కి ఇవ్వడంతో పాటు 8.5% వడ్డీ చెల్లించింది. అంటే ఏపీ ఎస్ఎఫ్ఎన్సీ 5% వడ్డీ ఇస్తే దానికి ఏపీఎండీసీ నుంచి 3.5% వడ్డీ కలిపి 8.5% వడ్డీ అదానికి చెల్లిస్తూ వచ్చారు. ఇలా వడ్డీ రూపంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్లు ఏపీఎండీసీపై భారం పడింది. సులియారి బొగ్గు విక్రయ టెండర్లో అదాని పవర్తో చేసుకున్న ఒప్పందం అంతా లోపాయమని తెలిసింది. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఏపీఎండీసీకి నష్టం కలిగేలా వ్యవహరించారన్న ఆరోపణలోనే ఈ టెండర్ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. దీనిపై ప్రభుత్వ విచారణ జరిపిస్తే లోగుట్టు బయటపడే వీలుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వెంకటరెడ్డిని వ్యధవం చేయాలనుకోవడం తప్పించి అదాని అనేటువంటి సంస్థ వచ్చి పెట్టుబడులు పెడతానంటే వద్దు నాకు పో అని చెప్తారా? ఇప్పుడు కియా వాడికి 100 ఇచ్చారు, అట్లాగే అశోక్ లేలాండ్ వాళ్ళకి 200 రకాలు ఇచ్చారు బెనిఫిట్స్. ఒక పెట్టుబడిదారు వస్తుంటే రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. ఇదివరకు కొత్తగా పెట్టినటువంటి కంపెనీలని ఏడాది పొడుగునా వాళ్ళకి జీతాలు కూడా చెల్లించారు 15,000 రూపాయలు చెప్పిన. అట్లాగే బోనస్లు కూడా ఇచ్చారు, పెర్ఫార్మెన్స్ బోనస్లు. అవన్నీ వాళ్ళకి దోచిపెట్టినట్ట అవన్నీ ఆ సంస్థలు రావడానికి. అదాని అనేవాడు వచ్చి ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెడితే అతనికి దోచిపెట్టారని రాయడం అన్నటువంటి వీళ్ళకే చెల్లింది. ఏదైనా సరే మంచిని చెడుగా, చెడుని మంచిగా తమ వార్తల ద్వారా ఎలా ప్రజల్ని మోసం చేయొచ్చు అన్నటువంటిది మరొకసారి చూపెడుతున్నారు. లేకపోతే వైకాపా కార్యకర్తలపై జగన్ భద్రతా సిబ్బంది జులుం, సెల్ ఫోన్ లాక్కును విసిరేసిన వైనం, ఎంతో దూరం నుంచి వస్తే లోపలికి అనుమతించరా అంటూ ఆందోళన. వాళ్ళంతా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారు, కష్ట నష్టాలకు వచ్చిన వారు. అయినా గడిచిన 5 ఏళ్ల పాటు వారికి తాడేపల్లి ప్యాలెస్ దరిదాపులోకి రావడానికి కూడా అనుమతి లేదు. భద్రత పేరుతో ఎన్నాళ్ళు సృష్టించిన వలయాలన్నింటిని తొలగించడంతో ఇప్పుడు వారు ప్యాలెస్ గేట్ వరకు రాగలిగారు. కానీ ఆయన భద్రతా సిబ్బంది లోపలికి రానివ్వలేదు. దీంతో ఆ క్షేత్రస్థాయి కార్యకర్తలు తమ అధినాయకుడు దర్శనం లభించలేదు. తాడేపల్లిని జగన్ క్యాంప్ కార్యాలయం వద్దకు శుక్రవారం వచ్చిన వైకాపా కార్యకర్తల పరిస్థితి. పార్టీ కార్యకర్తలకు జగన్ ఎన్నాళ్ళకు కలుస్తున్నారని తెలిసి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వైకాపా కార్యకర్తలు తాడేపల్లి చేరుకున్నారు. అయితే జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పట్లాగే ఇప్పుడు ముందస్తు అపాయింట్మెంట్ ఉన్నవారిని ఆయన క్యాంప్ కార్యాలయంలోకి అనుమతించారంటూ ఇక్కడ ఒక పచ్చి అబద్ధాన్ని రాసుకొచ్చారు. ముందస్తు అపాయింట్మెంట్ ఏం కాదు, దాదాపుగా 250 మందిని కలిశారు. టోటల్గా
3,500 మంది దాకా వచ్చారు. అయితే అక్కడ అంతమందిని ఒకటి జగన్ ఇక్కడ చేసే తప్పేంటయ్యా అంటే బయటకు వచ్చి అందరికోసారి నమస్కారం పెట్టి వెళ్తే సరిపోతుంది. అది చేయలేదు జగన్. వచ్చిన వాళ్ళ వరకు లోపల కలిసేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎంతమందిని కలుస్తున్నారు? 10 మందినో 5గురినో కలుస్తున్నారు. మిగతాదంతా కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి వింతపత్రాలు తీసుకోవడానికి ఏం లేదు, వచ్చి తనని కలవడానికి వస్తున్నారు. ఇది తేడా. కాకపోతే దాన్ని ఎలా వక్రీకరించి చెప్పాలో అట్లా వక్రీకరించి చెప్పడం అన్నటువంటిది సహజంగా ఈనాడికి చెల్లింది, అదే నడుస్తుంది. లేకపోతే సాక్షి తవ్వుకో తమ్ముడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు యార్డులను చెరబట్టిన టీడీపీ నేతలు స్టాక్ యార్డులు దోచేశారు. ఇప్పుడు రీచులపై పడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెల ఉన్న 40 లక్షల టన్నులు ఇసుకను తమ్ముళ్ళు బొక్కేశారు. ఇసుక పాలసీ రాలేదు, అయినా రీచులు తవ్వేస్తున్నారు. తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు. బాపట్ల జిల్లా పెసర్లంక గాజులంక రీచుల్లో అదే తంతు. నెల్లూరు ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్ తరలుతున్న ఇసుక. అనంతపురం శ్రీకాకుళం జిల్లాలోని పెద్ద ఎత్తున ఇసుక దందా, అయినా కన్నెత్తి చూడని అధికారులు. ఇసుక ఉచితంగా ఇస్తే కార్మికులకు పని దొరుకుతుంది, ఆదాయం వస్తుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది, దాంతో అభివృద్ధి చేస్తా పూర్టు రిచ్ నా విజన్ అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక తమ్ముళ్లకు రిచ్గా మార్చడం మీద ఆయన దృష్టి పెట్టారు. ఇసుకను వారికి వరంగా మార్చారు. ఇసుక పాలసీ లేకుండానే వచ్చి రాకని స్టాక్ యార్డులు 40 లక్షల టన్నుల ఇసుకని టీడీపీ నేతలు బొక్కేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రీచులపై పడ్డారు. జేసీబీలు పెట్టి మరీ పట్టపగల అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ వచ్చిన నచ్చిన ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమ్ముళ్ళు రిచ్ కావడానికి ఇలా బాబుగారు ఇసుక రీచ్ని అప్పనంగా అప్పగించేశారు. రాష్ట్రంలోని పలు రీచ్లు స్టాక్ యార్డులు సాక్షి పరిశీలించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టార్గెట్ జగన్ అంటూ కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇందర్రెడ్డి ఆయన టార్గెట్ చేసేందుకు నా మీద సిబిఐ కేసులు పెట్టారు. హోంమంత్రి పదవి ఇచ్చి నాకేం ప్రయోజనం చేకూర్చలేదు. జగన్పై అక్రమ కేసులు వెనక లోగుట్టు మరోసారి బట్టబయలు. కాంగ్రెస్ అధిష్టానం కుట్రను గతంలోనే వెల్లడించిన ఆజాద్ మైలి. సోనియా ఆదేశాలతో నాడు పిటిషన్ దాఖలు చేశానన్న శంకర్రావు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో కక్షపూర్తిగా అక్రమ కేసులు నమోదు చేసినట్టు మరోసారి స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గన్లు హోంశాఖలు నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న పి సబితా ఇందర్రెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి కుట్రలు స్పష్టంగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తనను ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబిత తీవ్రంగా ప్రతిస్పందించారు. హోంమంత్రి పదవిచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేం ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీసేందుకు ఆ పార్టీ తనను వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరిశోధనలో సమాజానికి మేలు పరిశోధనలతో సాక్షితో యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ యువత పరిశోధనా రంగంలోకి రావాలంటూ ఎంత ఎక్కువ మంది వస్తే అంత దేశానికి అంత లబ్ధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీవారి హుండీ ఆదాయం 125 కోట్లు, జూలైలో 1.04 కోట్ల లడ్డూలు విక్రయం టీటీడీఓ జె శ్యామలరావు వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 8,352 చదరపు కిలోమీటర్లతో సిఆర్డీఏ పరిధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఐఏఎస్ అయితే అంటూ ఏం తమాషానా, మా దుకాణాలనే తనిఖీ చేస్తారు, అధికారంలో ఉన్న మా జోలికి వస్తే ఊరుకు వెంటనే వెళ్ళిపోండి. రేషన్ షాపులు తనిఖీకి వెళ్ళిన సబ్ కలెక్టర్కి తెలుగుదేశం నేతల హెచ్చరిక. పోలీసులు కూడా అసభ్య పదజాలంతో దూషించిన నాయకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అక్రమంగా తొలగిస్తున్నారు అంటూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన. 2 నెలల్లో 2,360 మంది తొలగింపు. రాజకీయ బెదిరింపులతో 9 ఆత్మహత్య. పంచాయతీరాజ్ కమిషనరేట్ ముందు ధర్నా. తొలగించిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ అంటూ ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ అని తొలగిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే న్యాయం కోసం విజ్ఞాపనలు అంటూ గ్రామ వాలంటీర్లను కొనసాగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామ వాలంటీర్లు కొనసాగించి నెలకు 10,000 వేతనం అమలు చేయాలని అల్లూరు సీతారాం జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు కొమ్మ రాంబాబు కలెక్టర్ దినేష్ కుమార్కి విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఉచితంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన కస్టమర్లకు సంస్థ సూచన. రాష్ట్రంలో బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులో తీసుకురావడంతో మెరుగైన టెలికాం సర్వీసుల కోసం తమ సిమ్ములను 4G టెక్నాలజీకి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన సంస్థ సూచించింది. ప్రస్తుతం 2G 3G సిమ్ములు వినియోగిస్తున్న వారికి 4G సిమ్ములను ఉచితంగా అందిస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. బిఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీసులు, బిఎస్ఎన్ఎల్ సర్వీస్ నెంబర్లతో పాటు బిఎస్ఎన్ఎల్ ఫ్రాంచైజీలు, రిటైలర్లు, ఏజెంట్ల వద్ద 4G సిమ్ములు అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ప్రస్తుతం వినియోగిస్తున్న సిమ్ ఏ టెక్నాలజీ అన్నది 54040 అనే నెంబర్కి ఎస్ఐఎం అనే సందేశం పంపడం ద్వారా అది 2G లేకపోతే 3G ఆర్ 4G సిమ్ అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని పేర్కొంది. 4G సేవలు అందుబాటులోకి వచ్చిన చోట్ల 2G 3G సిమ్ వినియోగిస్తున్న వారి సేవలకు అంతరాయం ఏర్పడుతుందని, ఇబ్బందిని తొలగించడానికి ఉచితంగా 4G సిమ్ అందిస్తున్నట్టు బిఎస్ఎన్ఎల్ పీజీఎం వై రవీంద్రనాథ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అమరావతి వైభవం అన్న వార్తను హైలైట్ చేసింది. 5 ఏళ్ళు ఆగిన మాస్టర్ ప్లాన్కి తిరిగి ప్రాణం. కృష్ణానదిపై 4 ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం. కరకట్టపై సెంట్రల్ డివైడర్తో 4 లైన్ల రోడ్డు. ఎన్ఆర్ ఔటర్ రింగ్ రోడ్లు, ఈస్టర్న్ వెస్టర్న్ బైపాస్లు. రాజధానిలో నిర్మాణ పనులేక పరుగులు. టాప్ 10 కాలేజీలు, ఆసుపత్రులు వచ్చేలా కృషి. సంపద కేంద్రంగా రాజధాని నిర్మాణాలు. అందుకు కలిసి వచ్చే సంస్థలకి భూములు. గతంలో భూములు తీసుకున్న సంస్థలతో మాట్లాడతా యాక్టివ్గా ఉంటే మరో ఛాన్స్. సిఆర్డీఏ పరిధి యథాతథం. రైతులకు కౌళ్లు, భూమి లేని కూలీలకు పింఛన్లు.
మరో 5 ఏళ్ల పాటు పొడిగింపు, ఆఫీసులపై సంస్థలకు మరో 2 ఏళ్ల గడువు, సిఆర్డీఏతో భేటీలో చంద్రబాబు కీలక నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మద్యం స్కామ్పై సిఐడి అంటూ 10 రోజుల్లోనే అప్పగించేలా చర్యలు, అప్పటి ఫైళ్లన్నీ సీజ్ చేయండి, నాణ్యత లేని మద్యం కనిపించకూడదు, మద్యంపై అధిక ధరలతో దోపిడీ వద్దు, ఆదాయం కాదు పేదల ఆరోగ్యం ముఖ్యం, అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ, ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పీఎం కుసుమ్కి ఓకే, రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయాలనే నిర్ణయం, సాగు విద్యుత్పై రైతుకు స్వేచ్ఛ, ప్రతి 11 kV ఫీడర్ పరిధిలో 2 నుంచి 5 మెగావాట్ల సోలార్ హబ్, కేంద్ర సబ్సిడీ 30%, రైతుకు నేరుగా కరెంట్, మిగులు విద్యుత్ ₹2.5 చొప్పున కొనుగోలు, సెంట్ కార్ప్ 500 మెగావాట్ల పీపీఏకి అనుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నైపుణ్య గణనకు రెడీ, 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారి వివరాల సేకరణకు సన్నాహాలు, కేవలం చదువుకున్న వారి లక్ష్యం కాదు, వ్యవసాయం నుంచి గృహిణుల వరకు ప్రతి వృత్తిదారు నైపుణ్యాలు అంచనా, ఇతర రాష్ట్రాలు విదేశాల్లోని వారికి కూడా యాప్ రూపొందిస్తున్న నైపుణ్యాభివృద్ధి సంస్థ, గణన అనంతరం పరిశ్రమలతో సంధానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అప్పుల కుప్ప ఏపీ, జీఎస్టీపీలో 36% రుణాలే, 20% కట్టడి చేయడం సవాలే, తాజా నివేదికలో ఎన్ఐపిఎఫ్సి వెల్లడి, రెవెన్యూ వ్యయంలో ఆర్థిక సేవల వాటా తగ్గుముఖం, 47% ఖర్చు సామాజిక సేవలపైన, కీలక రంగాలపై వ్యయం 7%, రెవెన్యూ వసూలు కూడా తగ్గాయి, నానాటికి పెరుగుతున్నట్టు రెవెన్యూ లోటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఏడుపు పెన్షన్ అంటూ పింఛన్ల పంపిణీ తట్టుకోలేని రోతపత్రిక ఊరూరా ఇంటింటికి తెచ్చి ఇవ్వలేదంటూ రాతలు, వాస్తవాలు పక్కన పెట్టి వక్రీకరణలు అంటూ ఎక్కడో చోట వాగు దాటి గడ్డ దాటుతున్నటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేసింది. ప్రజలకు తెలుసు ఎక్కడికి ఇళ్ల దగ్గరకు వచ్చేస్తున్నారు, ఎంతమందికి క్యాకేసిస్తున్నారు అన్నటువంటి, ఎంత కవర్ చేసినా ప్రజల్ని ఎన్ని కోట్ల మందిని మనం మోసం చేయగలం, ఇందులో ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నటువంటిది 40% అయితే 60% మందిని పిలిచి సచివాలయాల దగ్గరనో లేకపోతే ఎవరో ఒక ఇంటి దగ్గరకు లేదా రోడ్డు మీదకి పిలిచినో ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అది కాదని చెప్పి అబద్ధాలు తాత్కాలికంగా చెప్పచ్చు, కానీ శాశ్వతంగా అయితే ప్రజలు నమ్ముతారు అనుకోవడం అమాయకత్వం. లేకపోతే సెల్ ఫోన్ విసిరికొట్టి మెడపట్టి గెంటేశారు అంటూ తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ వద్ద వైసీపీ కార్యకర్తలకు అవమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నేను ఈనాడుతో పాటు వీళ్ళు కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే టీడీపీ ఆఫీస్పై దాడి చేసినటువంటి మీ కార్యకర్తల్ని ఏం చేశారు అంటూ, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఏం చర్యలు తీసుకున్నారంటూ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైసీపీ నేతలు హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్య దేశంలో పార్టీకి చెందిన 100 మంది కార్యకర్తలు వెళ్ళి మరో పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మీద దాడి ఎలా చేస్తారు, కార్యాలయంపై దాడి చేయడాన్ని ఎలా చూడాలని నిలదీసింది. శుక్రవారం కోర్టు సమయం ముగియడంతో విచారణ సోమవారానికి వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.